మరి ప్రతి మాట కూడా చాలా విలువైందే. వాస్తవంగా ఆలోచన చేస్తే ప్రతి మనుషులు కూడా వచ్చే నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ కూడా మనం వాస్తవం అని చెప్పి మేము చెప్పుకుంటాం. మరి మీకు తర్వాత మీరు చెప్తారు ఈరోజు ఇదే కూడా మరి లైఫ్లో జరిగేది. సరే, మరి వాస్తవం చూస్తే ప్రేమ గురించి చెప్తూ వచ్చారు కదా. ప్రేమ గురించి దైవ గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి వివరించడానికి టైం సరిపోదు. కానీ కొన్ని విషయాలు చదివి వినిపిస్తాను, తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తే ఉన్నాడు కదా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను, ప్రేమ లేని వాడనైతే రోగేడు కంచును గణగణలాడు కాలమునయ్యుందును. ప్రేమ ఎలాంటిది అనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నమాట. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా జీవితంలో ఏది కూడా నెరవేర్చడానికి ఇష్టపడితే మన జీవితాలకు ఎంతో మేలు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను వెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. వేదన పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా గొప్పపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని కాడుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము అంత మట్టు వెరుగము, అంత మట్టు ప్రవర్తించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడుతుని, పిల్లవాని వల్లే తలంచుతుని, పిల్లవాని వల్లే యోచించుతుని, ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని చేసి మానివేస్తుంది. ఇప్పుడు అర్థములో చూచినట్టు సూచనగా చూస్తున్నాను, అప్పుడు ముఖాముఖంగా చూద్దాను. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరగను. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నిదానంగా చాలా జీవితంలో ఎంతో ఉపయోగకరం అన్నమాట. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది కదా. కాబట్టి ప్రతి పాయింట్ ప్రేమ ప్రేమ ప్రేమ, ఆ ప్రేమ ఎలా సహిస్తుందో, ఎలా ఓర్చుకుంటుందో, ఎలాగా ఆ ప్రేమలో ఉన్న విలువ ఎంత గొప్పదో అనే విషయాలు ఇక్కడ మనం తెలుసుకుంటాము. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా హెచ్చరిస్తూ వచ్చారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే చూడండి, చక్కగా బైబిల్ చదవడం రాని వాళ్ళు బాధపడతారు. మన చర్చిలో ఒక అమ్మాయి నేను చూస్తూ వచ్చి, ఆవిడ చదవడం రాదు, మాట్లాడటమే రాదు, కానీ బైబిల్ తిరిగేస్తుంది. నాకు చాలా ఆశ్చర్యమైంది, ఇదేంటి బాబు ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు అన్నమాట. ఆవిడ సరిగ్గా మాట్లాడడం కూడా తెలియదు, చదవడం రాదు అసలు, కానీ రిఫరెన్స్ చెప్తా ఉంటే తిరిగేస్తా ఉంది. నాకు చాలా ఆశ్చర్యమైంది, మీకు ఎంత జ్ఞానం ఉందో అనిపించింది అన్నమాట. కాబట్టి చదువు వచ్చిన వాళ్ళు కొంతమంది చేస్తారు, బైబిల్ నిర్లక్ష్యం చేస్తారు, చదవడానికి నిర్లక్ష్యం చేస్తారు, వినడానికి నిర్లక్ష్యం చేస్తారు, చాలా వాళ్ళ జీవితంలో ఎంతో కోల్పోతారని చేస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడు, ఇవన్నీ ఉద్యోగం గల దేవుని మాటలు కాబట్టి వాక్యాన్ని చదవటం అది మనకు ఎంతో ఆధికంగా ప్రవహిస్తూ వచ్చారన్నమాట. చూడండి, చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో నిన్ను కూడా వింటూ వచ్చారు. మళ్ళీ ఒకసారి మీకు రిమెంబర్ చేస్తారనమాట. 22వ వచనం, స్త్రీలారా ప్రభువును వారి సొంత పురుషులకు లోబడి ఉండడి. నాకు బ్రదర్ చెప్తూ వచ్చారు కదా, ఆ యొక్క స్నేహితుడు వచ్చి మీ భార్య గురించి నాకు తెలుసు అంటే ఏం చెప్తూ వచ్చాడు, చాలా గౌరవపడుతూ వచ్చాడు, భయపడుతూ వచ్చాడు. కాబట్టి ఆఖరికి ఏం చేయమని చెప్పాడు, ప్రభు ఏం చేస్తారో అది చేయమన్నారు అన్నప్పుడు ఏం చేస్తాడు, ఫర్గివ్ మీ అన్నడా,
పరిగెప్పి అన్నప్పుడు క్షమించమంటూ అడిగినప్పుడు ఆమె కూడా ఏమంది, ఐ లవ్ యూ అని. క్షమించాలన్నప్పుడు నేను ప్రేమిస్తున్నాను చెప్పుకోవచ్చని. కాబట్టి ఇక్కడ ప్రభు కూడా ఉన్నారు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. యేసు ప్రభువారు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన సమస్తాన్ని అప్పగించుకుంటూ వచ్చారో, అలాగే స్త్రీలు కూడా దేవునికి మనం లోబడినట్లుగా ఈ సొంత పురుషులకు లోబడి ఉండాలి. కాబట్టి చాలాసార్లు ఏ కుటుంబంలో అయితే భర్త మాట భార్య విని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటారు, ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, అది ఎప్పుడూ ఉంటుంది అనమాట. మరి మీకు ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాలని చేస్తున్నాను. నాకు 83లో మ్యారేజ్ అయింది. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారుగా 43 ఇయర్స్ అయింది. కానీ నా జీవితంలో ఒక్కసారి గుర్తు, ఒక్కసారి నా మెసేజ్ మీద నేను కోపపడ్డాను బాగా. తర్వాత దేవుడి ద్వారా ఇంతపాటి ఎప్పుడు కూడా ఈ 43 సంవత్సరాలు ఆ జీవితంలో ఆవిడ నేను కోపపడలా. నేనే కాదు, ఆవిడ కూడా అడుగు. అట్లా దేవుడు అంత శ్రేష్టమైన, ప్రతిరోజు కూడా నేను దేవుడిని స్తుతిస్తుంటా. ప్రభా శ్రేష్టమైన భార్యని ఇచ్చావు, శ్రేష్టమైన పిల్లల్ని ఇచ్చావు, ప్రభా శ్రేష్టమైన కుటుంబ జీవితాన్ని ఇచ్చావు అని చెప్పి నేను ప్రతిరోజు కూడా ప్రభుని స్తుతిస్తుంటా. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభు పక్షంగా మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉదయం కోపం వచ్చిన చాలా మంది కోపం ఊరికే వస్తుంది, అలా రాకూడదు. దేవుని బిడ్డలకు ఏం చేయాలి? ఓర్చుకోవాలి, ప్రేమించాలి. దేవుని వాక్యం ఇద్దరి మధ్యలో ఉంటే అసలు ఏ సమస్య రానే రాదు. ఆ వాక్యమే పరిష్కరిస్తుంది, ఇంకో జరిగి వెళ్ళాల్సిన పనే ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రేమించాలంటే ప్రతి విషయంలో దేవుని వాక్యం మా హృదయాల నుంచి ఉండాలి. ప్రతి సందర్భానికి దేవుని వాక్యం ఉంది. 7 సందర్భాలు చూసి వచ్చారు. అలాగే మన జీవితంలో వచ్చే జీవితకాలం అంతటి కూడా సందర్భాలు మన జీవితంలో దేవుని వాక్యంలో దేవుడు భద్రపరిచి ఉంచారు అన్నమాట. దేవుని వాక్యాన్ని ఎంతగా ఎదుగుతారో మా రెండో బావగారు ఉన్నారు. ఆయన ప్రతి మాటకి దేవుని వాక్యమే, ప్రతి మాట మనం ఏది మాట్లాడినా దానికి దేవుని వాక్యం చూపిస్తారు అన్నమాట. అలాగే ఆయన దేవుని వాక్యం ద్వారా నడిపించబడతారు, దేవునికే ప్రాధాన్యత ఇస్తారు. ఆ కుటుంబంలో వారి యొక్క పరిచర్య, వారి యొక్క జీవితాలు అనేక సాక్షులు అన్నమాట. కాబట్టి రేపొద్దున మీ ఎదురు జీవితం కూడా, కుటుంబం కూడా ఇవ్వాలి. అనేకలు చూస్తారు, లోపల ఎంతో మంది కుటుంబాలు చూస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబం ఎట్లా ఉంది, వీళ్ళ కుటుంబం ఎట్లా ఉందని. కాబట్టి రేపొద్దున మీరు కొత్తగా దాంపత్య జీవితంలోకి, కుటుంబ వ్యవస్థలోకి ప్రారంభించడానికి దినమే అడుగుపెట్టారు. కాబట్టి మీ జీవితాన్ని కూడా చూస్తారు. కొత్తగా పెళ్ళైంది ఎట్లా ఉన్నారు మనం పట్టించుకుంటే మన గురించి చూసేవాడు ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మీరు ప్రార్థన చేస్తే, ఉదయాన్నే దేవుని ప్రార్థన, దేవుని తల్లి వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థనతో ప్రారంభిస్తే, రాత్రి కూడా వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థనతో ముగిస్తే ఎన్ని బాధ్యతలు ఉన్నా కానీ దాంట్లో గొప్ప సంతోషము, ఆశీర్వాదము ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవునికి ఎక్కడా కూడా సమయాన్ని తక్కువ చేయకూడదు. దేవునికి సమయాన్ని పూర్తిగా ఇవ్వాలి. భక్తులు గారు అదే చెప్తారు, ఎన్ని బాధ్యతలు ఉన్నా కానీ, ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. దేవునితో సహవాసం చేయాలంటే ప్రార్థన ద్వారానే దేవునితో సహవాసం చేస్తామని చెప్తారన్నమాట. వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన చేయడానికి మనం అనేక విషయాల గురించి ఇష్టపడతామో అంతగా దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఉన్నారు కదా, భార్యలు ఏం చేయాలంట? ప్రభువుకు లోబడినట్టుగా సొంత పురుషులకి లోబడాలి. అలాగే ఉన్నారు కదా 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. ప్రతి ఒక్కరు కూడా ఇతరులైతే ఏదో ఒకటి అందానికో లేకపోతే చిన్న మనం వాడికి నొప్పి కలిగించడానికి ఇష్టపడతాం. సొంతగా ఎవరు కూడా వాడిగా ఆన్ చేసుకోరు, వాడు నొప్పి కలిగించుకోరు. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ, అమ్మో నేను ఎంత బాధ అని చెప్పి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఎంతగా మనం ప్రేమించుకుంటున్నామో, ఎంతగా మనం పరిశుద్ధంగా ఉండడానికి, శుభ్రంగా ఉండడానికి, మంచిగా కనబడటానికి ఇష్టపెడుతున్నామో అలాగే భార్యను కూడా ప్రేమించాలి. కొంతమంది భార్య గురించి పట్టించుకోరు, తన బంధాలు చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. భార్యను కూడా పట్టించుకోవాలి. నీలో భాగమే కాబట్టి, నిన్ను చూస్తే నీ భార్యను చూసినట్టే, నీ భార్య చూస్తే నిన్ను చూసినట్టే కాబట్టి భార్యను కూడా ఇయ్యాలంటే తనలోనే ప్రేమించాలన్నాడు. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకోవాలి. చాలా మంది కుటుంబాల్లో
స్త్రీలే డామినేట్ చేస్తారు, భార్యలే డామినేట్ చేస్తారు భర్తల మీద. అట్లా ఎప్పటికి కూడా దేవుని బిడ్డల కుటుంబాల్లో జరగకూడదు. అది దేవుని యొక్క చిత్తం కాదనమాట. దేవుని వాక్యం అంటే చెప్పదు. భార్య భర్తకి విధేయురాలై నడుచుకోవాలి. భార్య భర్త ఇద్దరు కూడా దేవునికి లోబడి నడుచుకోవాలన్నమాట, దేవుని వాక్యానికి లోబడి. అప్పుడే ఆ కుటుంబంలో ఎంతో నెమ్మది సమాధానం ఉంటుంది. కాబట్టి నిన్న జాన్ గారు యోనా గారు ఒక మాట చెప్పారు కొలస్సీ పత్రికలో, ఈ ప్రేమ ఎప్పటికప్పుడు మారిపోయేదిగా ఉండకూడదు, అంతేకాదు ఇంకేం చేయకూడదంట. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చక్కని మాట అంటారు, ఈ భార్యలను నిష్ఠుర పెట్టకూడి అంటాడు 19వ వచనం, 18, 19. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి. ఎఫెసీ పత్రికలో చెప్పారు, కొలస్సీ పత్రికలో చెప్తున్నమాట. కాబట్టి భార్య భర్తకు విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట, దేవుని చిత్తం అది. భార్య భర్తకు విధేయురాలై లోబడి ఉండవనే దేవుని చిత్తం. కాబట్టి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. భర్తలు కూడా మళ్ళీ ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు, భర్తలు భార్యని ప్రేమించాలి. అది ఒక ఆయన ఉన్నాడు కదా, ఎక్కడైతే ప్రేమించే భర్త ఉంటాడో అక్కడ లోబడే భార్య ఉంటుంది. అంతేగాని రెండు ఈక్వల్ గా ఉంటాయి. భర్త ప్రేమించకుండా నువ్వు నాకు లోపడాలి అంటే అక్కడ కష్టం అవుతుంది. అక్కడే సమస్య వస్తుంది. కాబట్టి భర్త ప్రేమించేవాడుగా ఉంటే భార్య విధేయురాలుగా ఉంటుంది. భార్య విధేయురాలుగా ఉంటే భర్త ప్రేమించేవాడుగా ఉంటాడు. ఇద్దరు కూడా ఎవరి దేవుని వాక్యాన్ని ఎవరి యొక్క పక్షంగా చెప్పండి వాక్యం వాడు నెరవేర్తారు. భార్య విధేయురాలుగా ఉంటే భర్త ప్రేమించేవాడు ఉంటాడు, భర్త ప్రేమించేవాడు అంటే భార్య విధేయురాలు ఉంటుంది. నేను ప్రేమించు విధేయురాలు ఉండాలంటే కుదరదు, నేను విధేయురాలు ఉండడం నువ్వు ప్రేమించాలంటే కుదరదు అనమాట. రెండు కూడా దానితోటి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఇంకంటాడు కదా, మీ భార్యలను వారిని నిష్ఠుర పెట్టకుడి. చాలా మంది నేను చూశాను నా జీవితంలో, కొంతమంది భర్తలు భార్యల్ని ఏడిపిస్తేనే వాళ్ళకి సంతోషం, వాళ్ళని ఏడిపించేదే వాళ్ళు ఊరుకోరు. చాలా బాధపడేవాడిని, అబ్బా ఏంటి ఇంత నరకం అని చెప్పి అనిపించింది మాట. కాబట్టి అట్లాగా దేవుని బిడ్డల కుటుంబాల్లో పొరపాట్లు ఉండకూడదు. భార్య కన్నీరు రాకూడదు, భర్త కూడా భార్యను నిచ్చులు పెట్టకూడదు, వేదన పెట్టకూడదు. ఏదో కొట్టవుతో తిట్టవుతో మాట చాలు, ఒక మాటతో ఏమవుతుంది, ఎక్కడ లేదు బాధ అవుతుంది. కాబట్టి కొట్టవుతల్లా ఇక వేరే గాయాలు చేయవస్తుంది, కానీ ఒక మాటే మెప్పించే మాట, హాని చేసే మాట. కాబట్టి ఆ మాట ద్వారానే ఏ సమస్యలు రాయి వచ్చేది. కాబట్టి ఏ సమస్యలు కాకుండాలంటే మన ప్రతి మాట కూడా దేవునికి భయపడే వారంగా, ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా మనం మాట్లాడితే ఆ కుటుంబ వ్యవస్థలో ఎంతో సంతోషం ఉంటుంది. కాబట్టి మీ కుటుంబ వ్యవస్థ దేవునికి మహిమ తేవాలి. దేవుని నామంలో నిన్న పెద్ద ప్రణాళిక జరుగుతూ వచ్చింది. ఈ రోజు మళ్ళీ పెద్ద ప్రణాళిక, మళ్ళా సేవ్ ఎంత మ్యారేజ్ లైఫ్ ఉంది, మళ్ళా డెకరేషన్లు, మళ్ళా మీకు స్పెషల్ చైర్లు, మళ్ళీ సేవకులు అనేకులు మరి ఇంకా పాల్గొన్నారంటే ఎంత 2 రోజులు మీకు 2 రోజులు విందు చేసినట్టు అనమాట. చాలా మంది గొప్ప 2 రోజులు విందు చేస్తారట. అట్లాగే నిన్న ఈ రోజు కూడా పెళ్లి సందర్భంలో అనేకులుగా బంధువుల మిత్రులుగా రావడానికి, అనేకులు వినడానికి, మరి మీరు కూడా అనేక హెచ్చరికలు ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చారన్నమాట. కాబట్టి కొరింథీ పత్రికలు కూడా చెప్తూ వచ్చారు చాలా విషయాలు. మీకు చెప్పాను కదా, భోజనం చేయాలి ఆకలేసం అనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళి భోజనం చేయండి, కూర్చుని వినాలి అనుకునే వాళ్ళు మాత్రం కూర్చుని వినొచ్చు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. చూడండి, 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నారు. 2వ వచనం 2వ భాగం, ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ప్రతి ఒక్కరికి ఇందాక చెప్పారు కదా బ్రదరు, ఒకడు భూలోకానికి ఒకడు పరలోకానికి అని చెప్పి ఇద్దరు చేసుకోకూడదు, లేదా ముగ్గురు చేసుకోకూడదు. ఏం చేయాలంట, ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. కాబట్టి ఒకరిని ఒకరు దాటి అడుగు కూడా వేయకూడదు. భార్య ఎక్కువ లేకుండా భర్తకి, భర్త లేకుండా భార్యకి వేరుగా ఇంట్లో ఉండకూడదు. ఇద్దరు కూడా ఒకరు
నీవు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అనే ఉంటారు అనమాట. కాబట్టి ఇందాక భయపడ్డాయి వాట్సాప్ ఏంటి, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఈమెయిల్, అబ్బా వైపు ఏంటి అక్షరాలు అర్థాలు చెప్పారు. వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లల గీతలో కూడా ఆ ఫోటోలే పెద్ద పెద్ద ఫోన్లే. కాబట్టి ఆటల ప్రభావం మీ మీదకి రాకూడదు. వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మంలో నడపవలేను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున్న భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. కాబట్టి కొన్నిసార్లు చికాకు వచ్చినప్పుడు లేకపోతే ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేనప్పుడు కొంచెం అంటుకుంటే ఏమవుతారు, అనుకోవాలి. కానీ అటువంటి సమస్య ఉండకూడదు, అలాంటి చిరాకులు అనకూడదు. ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి. భార్యకి ఏంటంట, భర్తకే గాని భార్యకి తన దేహం పైన అధికారం లేదు. భార్య దేహం మీద భర్తకే గాని ఎవరికి కూడా అధికారం లేదంట. అలాగే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. భర్త దేహం పైన భార్యకే అధికారం ఉంది కానీ ఇంకెవరికి అధికారము లేదు అంటారు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మరి దేవుని బిడ్డలు ఇంకొక హెచ్చరిక కూడా ఇస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి 11వ వచనం, 10 ఆఖరిలో భార్య భర్తను ప్రవ్యాజ్ఞాపించేదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎళ్ళ పెండ్లి చేసుకొనకుండా వాళ్ళని విడిచిపెట్టాలనే సమస్య రాకూడదు. అటువంటి ఉద్దేశంతో పెళ్ళే చేసుకోకూడదు అంటున్నారు. లేదా తన భర్తతో సమాధాన పడవలేను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. భార్య భర్తను విడిచిపెట్టడం, భర్త భార్యను విడిచిపెట్టడం అనే సమస్య అనేది దేవుని పెళ్లికి జరగకూడదు అనే దేవుడు చెప్తున్నమాట. కాబట్టి ఇద్దరిని కూడా దేవుడు దత్తపడుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని మహిమ తెచ్చేవారంగా ఉండాలి. కానీ ఎక్కడా కూడా దేవునికి అవమానం తెచ్చేవారంగా ఉండకూడదు అనమాట. మత్తయి సువార్తలో కూడా కొన్ని వచనాలు చదివి మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుండి, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించినది. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉండునని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికి ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పిను. తర్వాత 10వ వచనం, ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధం ఇటుదైతే పెండ్లి చేసుకుంటా యుక్తం కాదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన అనుగ్రహం పొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపనేరారు. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళే దేవుని మాటని అంగీకరిస్తారు. కాబట్టి భార్య భర్తను విడిచిపెట్టడానికి వీలు లేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టి భర్త భార్యను హత్తుకోవాలి, వారిద్దరు కూడా ఏక శరీరంగా ఉంటారు అని చెప్పి యేసుప్రభువు వారు కలిసి వచ్చారన్నమాట. కాబట్టి యేసుప్రభువు వారు చెప్పిన ప్రతి మాట కూడా, ప్రతి మానవుడు కూడా ఎంతో విలువైంది. కాబట్టి సామెత గ్రంథంలో చూస్తే ఇందాక భార్య భర్త కిరీటం చెప్పారు కదా బ్రదరు. చూడండి కర్మగీతాల్లో ఆ మాట చెప్పబడుతుంది. యోగ్యమైన
ప్రేమ మరణంతా బలవంతమైనది. తర్వాత ఇక్కడ చూస్తే సొలొమోనుకి ఆమె కిరీటం పెట్టిందంట ఆ తల్లి. 3వ అధ్యాయం చూస్తే 11వ వచనం, సీయోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. సొలొమోనుకి ఆమె తల్లి అతని కిరీటం పెట్టి వచ్చిందంట. ఏమిటా కిరీటం? ఎవరు? భార్యే. ఫ్రెండ్ కదా. చూడండి, కిరీటం ధరించిన సొలొమోను చూడండి, వివాహం అతని తల్లి అతనికి పెట్టే కిరీటం చూడండి, ఆ దినము అతనికి అది బహు సంతోషకరము అంటున్నాడు. తర్వాత సామెతలు అనుకుంటాను, ఏం కదా సామెతలు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటాడు అన్నమాట. 12:4 చూస్తే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యమైన స్త్రీగా ఉంటే ఆ భర్తకి కిరీటం ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ రోజు నుండి ఈ కిరీటాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఒక కిరీటం ఇస్తే దాన్ని పక్క పడేస్తారు, దాన్ని శుభ్రంగా శుద్ధిగా నీట్గా పెట్టుకుని ఎప్పుడు శుద్ధి పట్టుకుంటారా? నీట్గా పెట్టుకుంటారు. భార్యను కిరీటం లాగా చూసుకోవాలి. ఆమె నీకు కిరీటంగా ఉండాలంటే ఆమె కూడా ఎంతో దేవుని భక్తి కలిగిన స్త్రీగా ఉండే కొనియాడబడుతుంది అనమాట. కాబట్టి యోగ్యురాలు వెల్మిడి కిరీటం అంటారు. తర్వాత చూస్తే రూతు గురించి చెప్తాడు కదా, బోయజు చక్కని మాట చెప్తాడు. చూడండి 3:11 ఆమె యోగ్యమైన ప్రవర్తన ఎలాంటిదో, ఒక యోగ్యమైన స్త్రీగా దేవుని ఇంకా పెండు కుమార్తె భార్యగా ఉన్న ఆ వ్యక్తి ఇట్లా ఉంటే ఎంతో మంచిది అన్నమాట. 3:11 కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతా నీకు చేస్తాను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. కాబట్టి మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా యోగ్యమైన ప్రవర్తన ఏంటో, యోగ్యురాలు అనబడడానికి కావాల్సిన లక్షణాలు కనిపిస్తాయి అక్కడ. కాబట్టి మన జీవితం సరిగ్గా లేకుండా, మన ఇంటికి వచ్చిన వాళ్ళు సరిగ్గా మాట్లాడకుండా, లేకపోతే సరైన విధానం మన జీవితం చూపించకపోతే కనుక యోగ్యమైన ప్రవర్తన ఉండనే ఉండదన్నమాట. కాబట్టి ఎంతో మన ఇంటికి వచ్చినప్పుడు కూడా పెంచుకోవాలి. ఆమె ఎంతో మంచిగా రిసీవ్ చేసుకుంటుంది, అతను ఎంతో మంచిగా రిసీవ్ చేసుకుంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు చూస్తూ మాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పేవారుగా ఉండాలి. కానీ మన యొక్క యోగ్యమైన ప్రవర్తన క్రియ ద్వారానే అనబడుతున్నాడు. రూతు యొక్క ప్రవర్తన బట్టి బోయజు చెప్తున్నాడు, నీ యొక్క యోగ్యమైన ప్రవర్తన ఎంతో శ్రేష్టమని చెప్పి. కాబట్టి ఆ యొక్క స్త్రీల యొక్క బాధ్యతలు చాలా ఉంటూ ఉన్నాయి. కాబట్టి సామెత గ్రంథం 20:14 అంటాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానం గల స్త్రీగా ఉండాలి. స్త్రీలకి చాలా ఇవ్వబడి వచ్చింది. కాబట్టి జ్ఞానం అనేది శ్రేష్టమైంది. జ్ఞానం అనేది ఒక కుటుంబానికి పేరు తేవాలన్నా స్త్రీయే, అపకీర్తి తేవాలన్నా స్త్రీయే. ఎక్కువ పాలు ఎవరి బాధ్యత? ఇంట్లో వండి పెట్టాలన్నా, మర్యాద చేయాలన్నా, అన్ని సిద్ధపరచాలన్నా ఎక్కువ బాధ్యత స్త్రీ మీదే ఉంటుంది. కాబట్టి దైవభక్తి కలిగిన స్త్రీలకు దేవుడు జ్ఞానం ఇస్తారన్నమాట. జ్ఞానం కావాలని అడుగుతున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా జ్ఞానవంతరాలు చేస్తారు. ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుందంట. చూడండి 12వ అధ్యాయం సామెత 4వ వచనం. సరే చదివే కదా మనం చూస్తే ఇక్కడ 18వ అధ్యాయంలో 14 అది చదివాను కదా. తర్వాత 31వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ జ్ఞానవంతురాలు చేసే పని ఎలా ఉంటుంది అనేది చాలా విషయాలు రాయబట్టి వచ్చింది. ఈమె గురించి రాయబడి వచ్చింది కదా. 9 నుండి చూస్తే, నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తెచ్చును, దీనులకు శ్రమపడి వారికి నీ దరిద్రతను న్యాయం జరిగించను, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు,
అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును. గుణవంతురాలైన భార్యగా ఉండాలి అని ఇక్కడ హెచ్చరిస్తాను అనమాట. కాబట్టి ఆమె యందు తన పెరిమిటి నమ్మకం ఉంచాలంట. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు కానీ కీడేమీ చేయదు. కాబట్టి ఆ యొక్క భార్య బ్రతికే దినాలన్నీ కూడా భర్తకి మేలే చేస్తుంది కానీ కీడు చేయదంట. నాకు ఒక నాకు తెలిసినప్పుడు అనమాట ఆఫీస్ కండక్టర్ ఒక అతను నాకు కొంచెం సీనియర్, చాలా మంచివాడే. అతని భార్య నర్స్ అనమాట. 17 సంవత్సరం వచ్చి భర్త మీద యాసిడ్ పోసేసింది. ఒళ్ళంతా కాలిపోయి రూపం మారిపోయింది. అతనికి చాలా బాధపడ్డాం. ఏం కీడు చేస్తుందంటే ఆమెకు భయం లేదు, దేవుడు లేదు, దేవుడి భయభక్తులు లేవు అనమాట. అట్లా ఉండకూడదు. అందుకని ఇక్కడ అంటాడు కదా, తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు కానీ కీడేమీ చేయదు అన్నది. ఇంకేం చేస్తుందంట 15వ ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనిగతులకు బతిని ఏర్పరచును. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొను, తాను కూడబెట్టినది ద్రవ్యము పెట్టి దాటి తోట ఒకటి నాటించు. ఆమె నడిగడ్డ చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. తర్వాత 20వ దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగలకుండా చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రం ధరించిన వారు. కాబట్టి ఈమె ఎంత కష్టపడుతుందో చెప్తా ఉన్నా. 23వ ఆమె పెరిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవి యొక్క పేరుకున్న వాడేయుండును. కాబట్టి వారి యొక్క పద్ధతిని బట్టి భర్త కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అతను కూడా మంచి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంది అనే విషయాలు చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి అంటే కదా 26-27 జ్ఞానం కలిగిన నోరు తెరచును. చాలా మంది జ్ఞానం లేకుండానే మాట్లాడేస్తుంటారు, ఎక్కువగా మాట్లాడేవారు ఉంటారు. అట్లా ఉండకూడదు. జ్ఞానము కలిగిన నోరు తెరుస్తుందంట. కృపగల ఉపదేశం ఆమె బోధించును, మంచి ఉపదేశాన్ని బోధిస్తుందంట. తర్వాత ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఆమె కుమారులు లేచి ఏం చేస్తారంట, ఎంతమంది దానిలో ఈరోజు కూడా మరి మీరు నేను కూడా చెప్తా ఉన్నాను. మా అబ్బాయిలు అంటారు వాళ్ళ అమ్మని, ఆమెకు ఎంత బాగోపోయినా కానీ లేచి పొద్దున్నే ఆమె డ్యూటీ చేస్తా ఉంటాం చేయాలి. నాకే ఆశ్చర్యం వేస్తుంది, బాగోలేదని పడుకోవడానికి ఎంత బాగుగానే లేచి దాన్ని పని చేస్తాం. అలాగే ఆ యొక్క స్త్రీకి దేవుడిచ్చిన ప్రేమది బాధ్యత అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండాలి. క్రమంలో ఉంటున్నారు. చాలా మంది కుమార్తెలు పతివ్రతాలను అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నేను పెంచిన దానమని ఆమె హెల్మెట్ ఆమె పొగడను అత్త పొగడుతా ఉంటాడంట. అంతర్గడ్డ చాలా గొప్పదానం అని చెప్పి హెచ్చరిస్తాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి ఏం చూడాలి? ఆంతర్య గుణాన్ని, భయభక్తి కలిగిన చూడాలి కానీ పేరు పెట్టాలి చూడాల్సిన లేదు. ఇందాక చెప్పలేదు ప్రజలు 1 సంవత్సరం గడిపిన దగ్గర నుంచి ఏమవుతాయి, శరీరంలో మార్పులు వస్తాయి. అవయవాలు ఇందాక చెప్పాను కదా, నాకు చిన్నప్పుడు పెళ్లి కూడా ఎంత ఉండేదో చుట్టూ. ఇప్పుడు ఏమైంది, బాడీ అంటే మా ఆయన అంటున్నాడు, ఏంటి ప్రజలు మీరే పెద్ద వయసులో కనిపిస్తున్నారే అంటున్నాడు. అన్నయ్య ఇంకా ఓడ ఆ ప్రజలకి నాకు ఓడిపోయింది. అందరూ అంటారు మీరు ఆయన తమ్ముడు ఆయన అంటారు. కాదు, నేనే తమ్ముడిని, ఆయనే అన్నయ్య అంటే ఆయన నాకంటే చుట్టుకోపోయేటప్పుడు కల్లా ఎట్లా ఉంది, ఆయన చిన్నాళ్ళలాగా నేను పెద్దాళ్ళకు, కానీ నేనే నాకు ఆయన 5 సంవత్సరాలు వ్యాపం. కానీ ఈ పరిస్థితులు ఎన్ని మారినా కానీ ఆత్మలో విలువలు మారవు. కాబట్టి పైన అందం మారిన సౌందర్యం, అందము మోసకరం అంటున్నాడు, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది ఆ స్త్రీని ఎప్పుడు అందరూ కూడా కొనియాడేవారుగా, జీవించేవారుగా, ఆస్వాదించేవారుగా ఉంటారు అన్నమాట. కాబట్టి మేఘంగా దేవుని యందు భయభక్తులు కావాలి.
దేవుని వెంబడించే విషయంలో, దేవుడిని ఆధారపడే విషయంలో ప్రతి విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. నా జీవితంలో దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు, నాకు ఒక అలవాటు చేశారు. చిన్నప్పటి నుంచి కూడా నేను పుట్టక ముందే మా మదర్ ప్రభుని నమ్ముకుంది. ఇప్పుడు నాకు 64 years, అంటే అంతకుముందు 3 years దాకా ప్రభుని నమ్ముకుంది. అంటే నియర్లీ 67 years బ్యాక్ ప్రభుని నమ్ముకున్నాడు. అయితే అవి నాకు నేర్పించింది ఏంటంటే ప్రతి విషయం ప్రార్థన చేయాలి, ప్రతి విషయం దేవుడిని అడగాలి అని నేర్పించాను చిన్నప్పటి నుండి. అదే నా జీవితంలో ప్రతి విషయం అట్లాగే ప్రభుని అడుగుతూ వచ్చేవాడిని. ఏది కావాలన్నా ఆయన సొంత సమయంలో ఆయన ఇస్తూ వచ్చేవాడు. అలాగే మా పిల్లలు కూడా అలాగే నేర్పారు. మేము వాళ్ళు కూడా అలాగే చదువులో తర్వాత భవిష్యత్తు ఏంటి, తర్వాత భవిష్యత్తు ఏంటి, ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం కోసం ఎదురు చూసే వచ్చేవారు. అలాగే ఆయన చిత్తాన్ని మా పట్ల జరిగిస్తూ వచ్చారన్నమాట. కాబట్టి మీ ఇద్దరు కూడా ఏం చేయాలి, దేవుని చిత్తం ఏంటి, పెద్దవాళ్ళు ఆడిని చేస్తారు ఏళ్ళు చేస్తారు అని కాదు, దేవుడు ఏం చెప్తున్నారు, దేవుని చిత్తం ఏంటి అనేది ఏ గట్టి తీసుకోవాలన్నా దేవుని దగ్గర ఆలోచన చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చాలా సార్లు వెంటనే సమాధానం రాదు, కొన్నిటికి వెంటనే సమాధానం ఇస్తారు దేవుడు, కొన్నిటికి ఆయన సమయంలో ఇస్తారు సమాధానం. అప్పటి వరకు కూడా వేచి ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 81లో బిజినెస్ లోకి వచ్చాను. అప్పట్లో సైకిల్ దొక్కేవాడిని, సైకిల్ గొప్ప. తర్వాత కొంతకాలానికి మా షాప్ ముందు ఎల్లకల్ షోరూమ్ పెట్టారు. అతను అన్నాడు కదా, మంత్రులకు 500 కట్టింది, బైక్ తీసుకోండి ఎల్లకల్ ఎస్పారించుకున్నాడు. అంటే ప్రార్థన చేసే ప్రభు వద్దన్నారు. తర్వాత ఎప్పుడు చెప్పారంటే 2081 తర్వాత సుమారు 84 చెప్పుకుంటాడు ఆ బైక్. ప్రభు వద్దని కూరుకుని ఎందుకు ప్రార్థన చేస్తున్నా వల్ల కాలేదు, దేవుడు వద్దన్నారని చెప్పి 2001 జనవరి 14 సేవకు పిలిచారు దేవుడు కట్టాలి. అయితే 2001 జనవరి 20వ తారీఖున ఏ పని తీసుకోవాలో చెప్పారు దేవుడు. అప్పుడు అవసరం నాకు. అప్పటి వరకు కూడా సుమారుగా 20 years సైకిల్ మీద తిరిగాను. పిల్లల్ని ఎక్కించుకొని కానివ్వండి, నాకు బజార్ పని కానివ్వండి, కొనుక్కోగల సామర్థ్యం ఉండి కూడా దేవుడు తగిన సమయంలో ఆయన ఇస్తారు ప్రతి కూడా. అలాగే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటి విషయంలో కూడా దేవుడి ముందు మదిని కట్టమన్నారు. తర్వాత తగిన సమయంలో ఇల్లు ఇచ్చారు. చాలా కాలం అద్దెకి ఉన్నాం, చాలా కాలం మంది పక్కనే ఉన్నాం. ఇట్లాగా ప్రతిదీ కూడా దేవుడు ఆయన సొంత సమయంలో ఇచ్చినప్పుడు శ్రేష్టమైన ఇస్తారు, ఎంతో విలువైన ఇస్తారు. దానిలో ఆశీర్వాదం ఉంటుంది, దానిలో దీవెన ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా డబ్బులు నేను గొప్ప మీద కొనేయకూడదు, లేకపోతే ఇంకేదేదో మన ఇష్టం నెరవేర్చకూడదు. ఏ చిన్న పని చేయాలన్నా ప్రభు దగ్గర విచారణ చేస్తే అది చాలా సంతోషకరం. చాలా మంది చెప్తారు కదా, దేవంతవ 2వ అధ్యాయంలో కానాను విందులో అక్కడ ఏమైంది, కొరత వచ్చింది. చాలా హడావుడు టైం అది. అందరూ పెద్దలే పెళ్లికి, అయ్యో అక్కడైంది ఇక్కడైంది అందరూ వెయిట్ చూస్తారంట. కానీ ఆ సమాచారాన్ని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు చెప్పారు, నా సమయం ఇంకా రాలేదన్నారు. ఆ మరిని కూడా కామైపోయింది. అమ్మో ఏంటి ఏదో నా మాట ఇదే చేస్తాడని చెప్పి అనుకుంటే ఈయన కూడా నా సమయం రాలేదన్నారని చెప్పి ఆమె కూడా కామంలో ఉంది. అయితే నలుగురు పనివారిని ఆయనకు అప్పగించింది. ఆయన మీతో చెప్పింది చేయమని చెప్పి వచ్చింది. అప్పుడు ఆయన సమయంలో వాళ్ళకి ఏం చేయాలని చెప్పారు. ఆయన చెప్పిన పని చేస్తే అక్కడ ఎంతో సంతోషం జరిగింది, ఎంతో అద్భుతం జరిగింది, దేవుని నామానికి మహిమ వచ్చింది. కాబట్టి ప్రతి విషయం కూడా ప్రభువుకి మనం దగ్గర ఆయన పాదాల దగ్గర తీసుకెళ్ళాలి. ఆయన ప్రార్థన చేయడం ఒకటైతే కష్టం, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే అది ఎంతో బలంగా ఉంటుంది. దాంట్లో విజయం ఉంటుంది. తలపుడు ఆలోచనలు అన్ని కూడా ఏకంగా ఉంటే దేవునితో మీరు అవకాశం ఉంటుంది. ప్రతి విషయం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని మీ జీవితంలో కొనసాగితే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది, అది అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. చాలా అబ్రాహ్మణ జీవితాన్ని వాడడం చదువుకుంటా ఉన్నాం. ఇసాకు రెబెకాను మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అక్కడ బ్రతికిలా కూడా చదువుకుంటా ఉన్నాం. ఇంకా ఎంతో మంది దైవభక్తి కలిగిన కుటుంబాలు ఉంది దైవ గ్రంథాలు. కాబట్టి మీరు కూడా అనేక మాదిరికరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో నేరుగా దీర్ఘకాలం ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని దగ్గర ఈ హార్ట్ ఓపెన్ చేసుకోండి. ఉదయం బాగుంది ఇప్పుడు దేవుని దగ్గర కుమరించుకోవచ్చు. నేను అదే చెప్పుకుంటాను.
ఏ సమస్య ఉన్నా, ఏ అవసరం ఉన్నా ప్రభు దగ్గర కన్నీరు కాస్తే దానికి ప్రభు మనకు సమాధానం చెప్తారు. లోపల చాలా సార్లు లోపల ఉన్న పరిస్థితులు మనకి అవసరం వస్తే అక్కడికి వెళ్దాం అనిపిస్తుంది. కానీ నాకు వెంటనే ఏం వస్తుందంటే లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు గొప్పవాడా, మనలో ఉన్నవాడు గొప్పవాడా? మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకాధికారి వాడు గొప్పవాడు కాదు, వాడు సాతాను, వాడికి మనకు సంబంధం లేదు. దేవుడు మనలో ఉన్నాడు, లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పారు ప్రభు. కాబట్టి ఆ విధంగా ప్రభు చిత్తాన్ని, ప్రభు ఉద్దేశాన్ని నెరవేర్చడం అన్నమాట. కాబట్టి మీ ఇద్దరు కూడా ఆ విధంగా జీవితంలో వాక్యం అంటే ఎక్కువైనా గంట కూర్చోడం వేసేనా ఆ మైండ్కి అలవాటే. కనీసం మాకు వ్యక్తులు 4 గంటలు కూర్చోడానికి అలవాటే మా కార్యక్రమాలు అవుతాయి. మరి మీరు కూడా అలవాటు చేసుకోవాలి. అని చెప్పిన కదా ఏమైనా ఇద్దరు కలిసి ఒకే చర్చకి వెళ్ళాలి అని చెప్పారు. నేను ఒక వారం మా చేతికి వెళ్తాను, నేను ఒక వారం తిరిగాను. భర్తకి భార్య ఇయ్యాలి, ఇదే రకంగా ఉండాలి, లోపల ఉండాలి. ఇద్దరు కలిసి దేవుని చిత్తాన్ని నెరవేరు, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఎప్పుడన్నా ఎన్నప్పుడు కానీ మెయిన్ గా సహవాసానికి ఒక ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. నేను చెప్పినా చెప్తున్నాయా, ఈరోజు చెప్తున్నాయా, చాలా విషయాలు చెప్పాను. కుదరదు కదా, ఇవన్నీ మీరు రిమెంబర్ చేసుకుని వాటి ప్రకారం నడుచుకోవడానికి ఎంతో అవసరం. ఆ విధంగా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృపను బట్టి ఈ సమయంలో మరి గార్లాండ్స్ మార్చుకుంటారు మహేష్ వర్ణాలు. దయచేసి వారిద్దరు తల్లిదండ్రులు స్టేజ్ మీద తల్లిదండ్రులు మహేష్ తల్లిదండ్రులు కూడా దయచేసి రావాలి. మహేష్ తల్లిదండ్రులు రండి, ఎక్కడున్నారు పిలవండి ఎవరైనా. పిలవండి. ప్లేస్ నుంచోండి. దేవుడు ప్రేయర్ చేస్తున్నారు. ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల ప్రేమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ దాసుడు మహేష్ అన్న మరి అదేవిధంగా స్తోత్రాలు. వేదనాన్ని జీవిత పాలుభావస్థలో జతపరచబడుతూ వచ్చారు. విజయనగర సభలో ప్రభా వాళ్ళు మరి నన్ను మార్చుకుంటుండగా మీరే చూపించండి. 3వ వ్యక్తిగా మీరే ఉండి మీ నామం మహిమించుకోండి. వాక్యం ద్వారా ప్రభావ బిడ్డలకు అనేకమైన సంగతులు వివరించడానికి మీ దాసులు వాడుకుంటూ వచ్చారు. అందరూ బట్టి స్తుతిస్తూ కనపరుస్తుంది. ఇక సమయాన్ని బట్టి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామం మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి దినాన మహేష్ అరుణ వారిద్దరు దంపతులు అయ్యారు. మరి ఇది రిసెప్షన్ లో ప్రేమకు గుర్తుగా తల్లిదండ్రుల సమక్షంలో, బంధువుల సమక్షంలో వారిద్దరు ప్రేమతో మరి ఒకరికి ఒకరు దండలతో అలంకరించుకుంటారు. దగ్గరికి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే అది ముందయ్యేది.
చెప్పలేకండి సంతోషంగా వచ్చాను. దాన్ని కలిపి అక్క అరుణకి జడ పైకేస్తా, వెనకమాల దండ జడ కిందకేసావా? దండేస్తాడు కదా, తీసావా? దివ్యవాణి కరుణ వదిన పొదుగు వచ్చి ఒక పాత్ర దివ్యవాణి కరుణ వీడియో పట్టుకోండి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రభావమై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. తను స్నేహించిన నా ప్రియుడవు నీవు, నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు, నీవు
వర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధన యేసయ్యా, నీతో నా బంధం మాధుర్యమే. ఆరాధన యేసయ్యా, నీతో నా బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా బంధం మాధుర్యమే. హలో అరుణ వాళ్ళ పెళ్లికి మాత్రం మేనమామ గారు కూడా సేవ చేస్తారు. మాట్లాడేటక్కడ మోదీ గారు మా మమ్మీ మా కూర్చో. హల్లెలూయా. ఒకసారి అందరూ చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి వేదికని అలంకరించిన గౌరవనీయులైన సేవకులకి, ఈ పరిచయం చేస్తున్న అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఎల్సదాయ ప్రార్థనా మందిరం విజయవాడ, ఎల్సదాయ మినిస్ట్రీస్ విజయవాడ, అందులో స్థానికంగా వడాలి నేపథ్యంలో కమలాపురం పరిచయం చేస్తున్నాను. పెళ్లికూతురు అరుణ మామయ్య గారికి నేను ఇంతకుముందు మరి చిన్న పాట పాడే ముందు దేవుడి సన్నిధిలో మరి ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుడి మాట వినమందు మన ముందు గౌరవనీయులైన సేవకులు మాట చెప్పారు. ఏం మాట అంటే, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. హల్లెలూయా. ఈ ఘనమైన వివాహం తండ్రి అయిన దేవుడు ఆదిలోనే నిర్ణయించాడు. నిర్ణయించినది, స్త్రీని పురుషుని జతపరిచినది దేవుడే చేశాడు. ఈ జతపరిచిన రెండు కుటుంబాలని దేవుడు జతపరిస్తే, ఆ జతపరిచిన కుటుంబాన్ని ఏ వ్యక్తికి కూడా అవకాశం లేదు. హల్లెలూయా. దీని కారణం ఏంటంటే, దేవుడు జతపరిచిన దానిని ఎవరు కూడా అది వేరుపరచలేరు. అపవాది ఏం చేస్తాడంటే, విడదీయడానికి త్రోవ చూపిస్తా ఉంటాడు. వాడికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఆదిలోనే వివాహాన్ని ఘనంగా చేశాడు. ఈ ఘనమైన వివాహం, పరిశుద్ధమైన వివాహం జరిగించడానికి దాదాపు మేము 6 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ప్రార్థన ఆలకించిన దేవుడు, సేవకులు ప్రార్థన ఆలకించిన దేవుడు, సంఘముగా మీరు చేసిన ప్రార్థన, మేము చేసిన ప్రార్థన, తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులైన చేసిన ప్రార్థన, మరి రక్త సంబంధికులు చేసిన ప్రార్థన ఎవరు ఆలకించారో తెలుసా? దేవుడు నిర్ణయించిన వాడు, వివాహాన్ని నిర్ణయించిన వాడు ఈ రోజు మీ ముందు ఇలాగా మహేష్, అరుణ నిలబడడానికి నిన్నటి సమయంలో వివాహము ఘనముగా జరిగించి ఈ దినమందు ఘంటసాల ప్రాంతంలో రిషప్లో దేవుడు మీ ముందు నిలబడడానికి దేవుడు మహాకృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత వేదిక ఇంత అందంగా కనబడుతుంది కదా. సేవకులు, వేదిక,
నూతన వధువులకు ఈ అందమైన ఈ కార్యం వెనకాల కన్నీటి ప్రార్థన ఉంది. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఈ రోజున 2 కుటుంబాలని ఒక కుటుంబంగా చేశాడు. హల్లెలూయా. ఈ నిర్ణయించబడినది దేవుడు ఏర్పాటు చేసినది విడదీయడానికి ఏ అవకాశం లేదు కనుక ఈ రోజున దేవుడు వారిని బట్టి మరి నేను ప్రత్యేకముగా ఒక నూతనమైన శుభాకాంక్షలు. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడుతూ ప్రభుని కనపడతాం. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే అనే పాట పాడుతూ ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ బయట విందు జరుగుతుంది. ఆకలిగా ఉన్నవారు వెళ్ళి విందు చేయొచ్చు. భోజనం చేసిన తర్వాత కూడా మీకు లోపలికి హాల్లోకి ఎలా ఉంటుంది కనుక ఎదురు ముందు పాట పాడుతూ ఒక పల్లవి ఒక పల్లవి ఒక చరణం పాడుతూ మరి సమయం విలువైందే కనుక నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. పాట పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడుతున్నాను. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవే యేసయ్యా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. ఒంటరి బ్రతుకున చెట్టగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకులు వెలుగులు నింపే జ్యోతి నీవే. ఒంటరి బ్రతుకున చెట్టగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకులు వెలుగులు నింపే జ్యోతి నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే, మా తండ్రి నీవే. యేసయ్యా 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 యేసయ్యా.
హల్లెలూయా. తల్లిదండ్రులకు దేవుని వందనాలు. ఈ సమయంలో ముగించుకునే సమయం వచ్చింది. ప్రార్థనతో ముగించుకుంటాం. వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది. నేను కూడా చాలా ఆలస్యమైంది కాబట్టి మీకు అందరూ కూడా ముగింపు ప్రార్థన అవగానే అందరూ వచ్చి చక్కగా పెళ్లి కుమారుని పలకరించి విష్ చేసి మీరు ఫోటోల దగ్గర వచ్చినగా మాట్లాడుతుంది. మంగళాపురం నుండి వచ్చిన తిమోతి గారు వచ్చి ప్రార్థన తిమోతి ప్రార్థన చేసి తెచ్చారా? ఎంతో కూడా చెప్పిన విషయం విన్నాం. ఇది దైవభక్తి యొక్క మర్మం. ఈ దైవభక్తి విషయంలో వారి భౌతిక విషయంలో చెల్లిస్తున్న మహామహిమలో ఉన్నటువంటి అనాదికాల సంకల్పంలో ఉన్నటువంటి ఈ సంకల్పాన్ని మా ప్రభు నలునికి నాదికి ఉన్నటువంటి బంధం ఆయన గ్రహించిన వారు గుర్తించే వారు కూడా యవనస్తులు కూడా ఇప్పుడు కాలం ఈ తరం వారు గ్రహించి నేను మహింపరిచినట్లుగా ఈ దైవజనుల యొక్క ముఖాంతంలో నుండి దైవ ప్రేమతో కూడినటువంటి విషయాలు మీరు తెలియపరుస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్నటి గ్రహించినటువంటి వధువులను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారి కాలం అంతా కూడా కరుణా కటాక్షలతో దేవాది దేవుని యొక్క ప్రభు వారి కిరీటంగా ధరింపు చేయబడినట్లు ప్రభుత్వించి మీరే వారిని దీవించి నిండైన ఆవిష్కారంతో నింపి మహిమ పొందమని మహిమానికి లేని క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు పరమ పెండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ అన్యుల సహవాసము ఆశీర్వాదము నూతన దంపతులైన మహేష్ వారు నాకు 20 తల్లిదండ్రులకు బంధువులకు రక్త సంబంధులకు వచ్చిన వారందరికీ సర్వత్వ పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మాతో కూడా దేవా మాతో కూడా ఉండునంటివి మరణి మా దేవా మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా మనసుతో వెంబడించేదం మమ్ము తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో ఉన్నారు. అందరూ కూడా వచ్చి చక్కగా ఒకరో దగ్గర సమయం చాలా ఉంది. చక్కగా పలకరించి ఫోటోలు దిగవలసిందిగా